ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త తెలంగాణలో కాంగ్రెస్ కి సిపిఐ మిత్రపక్షమా వైరపక్షమా పొలిటికల్ గా రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎర్రన్నలు ఇటీవల కాలంలో ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విసురుతున్న విమర్శల బాణాలు ఇలాంటి చర్చకే కారణమవుతున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మీ శవపేటికని మీరే సిద్ధం చేసుకుంటున్నారు అంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ గా సంచలనం రేపాయి. మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుండటంతో రాజకీయంగా లోపల ఏదో జరుగుతోంది అనే గుసగుసలు మొదలయ్యాయి. రెండు పార్టీల మధ్య ఎక్కడో చెడింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే రాజకీయంగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు కూనంనేని. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీనైనా నిలదీస్తామన్నారు సాంబశివరావు. ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న సిపిఐ జాతీయ పార్టీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా ఖమ్మంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన ఆయన మరోసారి కాంగ్రెస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కమ్యూనిస్టులు చెప్పేది సీరియస్ గా తీసుకోవాలన్న ఆయన తమ సూచనలు పట్టించుకోలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రజలకి దూరమైంది అన్నారు. మంత్రి పొంగులేటితో తమకి ఎలాంటి సమస్య లేదన్న ఆయన విధానాలపైనే తమ పోరాటం జరుగుతుంది అన్నారు. దీంతో అసలు కాంగ్రెస్ పట్ల సిపిఐ వైఖరి ఏంటి అన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. మేము కాంగ్రెస్ సంబంధించిన ఏదైనా అంశాలు చెప్తే సదుద్దేశంతో చెప్తున్నాం తప్పితే కాంగ్రెస్కి వ్యతిరేకమనే పద్ధతి కాదు. పరిపాలన ఉన్నారు కాబట్టి మేము ఇవాళ ప్రజల్లోకి వెళుతూ ప్రజా చైతన్య యాత్రలు జరుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాల గురించి ప్రజలు అడుగుతుంటే ఏం చెప్పకుండా ఎట్లుంటాం? దాని అర్థం వీళ్ళకి వ్యతిరేకమని బీజేపీ బీఆర్ఎస్కి అనుకోవాలనే సమస్యే కాదు. కొన్ని అభిప్రాయ భేదాలు అవన్నీ ఉంటాయి, కానీ అయిపోయింది కదా. మేము పోటీ విడిగా చేస్తే మాకు ఎంత బలం ఉందో అంత ప్రజలు ఓట్లు వేశారు. మాకు పద పొందికలో మార్పు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఇట్లనే ప్రజల నుంచి దూరం అయ్యారు, కమ్యూనిస్టుల్ని తేలిగ్గా తీసుకున్నారు. వీళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే మేము చెప్పేది సీరియస్గా తీసుకోండి, కమ్యూనిస్టులం కదా అని చెప్పి ఎట్లయినా మాకు వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా అని అనుకోవద్దు. మరి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మిత్రపక్షం నుండి కూడా ఘాటైన విమర్శలు, శవపేటిక లాంటి కామెంట్స్ కాకరేపుతున్నాయి. మరి కాంగ్రెస్ ఏమంటోంది? కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలుగా కొనసాగుతూనే ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కానీ మున్సిపల్ ఎన్నికల సమయంలో కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలోనే ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేసి అంగు రావడంతో చెర్రి 2.5 ఏళ్లు మేయర్ డిప్యూటీ మేయర్ పంచుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ పార్టీ ప్రజా చైతన్య యాత్రలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు చేశారు. పినపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం, ఈరోజు ఖమ్మం ప్రజాయాత్ర ముగింపు సభలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ మీద కొన్ని సమయాల్లో ఇండైరెక్ట్గా, కొన్ని సమయాల్లో డైరెక్ట్గా ఆయన విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన ప్రజా సమస్యలు ఖచ్చితంగా లేవనెత్తాం, ప్రజల తరఫున మాట్లాడతాం, అవసరమైన సమయంలో ఎవరి మీదైనా పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. ఒక్క స్థానమే కాదు, 2 స్థానాలు, ఎన్ని స్థానాలైనా తమకు శక్తి మేర ఎంత బలం ఉంటే అంత మేరకు ఖచ్చితంగా పోటీ చేస్తామనే సంకేతాలు అయితే ఆ పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అయితే జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. తుమ్మలతో, బట్టితో, జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులతో ఎక్కడ ఇబ్బందులు, అలాగని సీఎంతో కూడా లేవు అని ఆయన చెబుతూనే, కానీ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ విధానాల మీదే మాట్లాడుతున్నారు తప్ప తమకు మంత్రుల మీద కానీ సీఎం మీద వ్యక్తిగతంగా ఎలాంటి వివాదం లేదు అనేది ఆయన చెబుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం, అవసరమైన సమయంలో పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీని మీద కాంగ్రెస్ అయితే ఇప్పటివరకైతే ఎక్కడ స్పందించలేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది మనం చూడాలి. రైట్ నారాయణ.